తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు ప్రయాణికుల్లో దడ పుట్టేస్తున్నాయి. బస్సు ఎక్కితే మళ్ళీ దిగుతామా అన్న సందేహాలు వస్తున్నాయి. ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణం అంటేనే హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 4 లేన్లుగా మారి దశాబ్దం దాటిన ప్రమాదాలకు మాత్రం బ్రేక్ పడడం లేదు. నిత్యం ప్రమాదాలతో ఈ రహదారి రక్త రహదారిగా మారింది. ఈ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హడలెత్తిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తమ ప్రాణాలను చేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా ఆగడాలు టెర్రర్ను ఒకసారి మనం కూడా పరిశీలిద్దాం. నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో 3 ఏళ్లలో 6 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధమయ్యాయి. అంతేకాక ఇతర వాహనాలు సైతం ప్రమాదాలకు లోనై తగలబడ్డాయి. ఈ ప్రమాదాలు ఎక్కువగా పెద్దకాపర్తి, వెలిమినేడు, గుండ్రాంపల్లిలో చోటు చేసుకుంటున్నాయి. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో ప్రయాణం అంటేనే టెర్రర్ గా మారింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల పాలిట యమపాశాలవుతున్నాయి. ఈ ట్రావెల్స్ మాఫియా ప్రయాణికుల ప్రాణాలతో చెలగటమారుతున్నాయి. ముఖ్యంగా మితిమీరిన వేగం, ఫిట్నెస్ లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నటువంటి ఈ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు అనేక అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి ఈ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నెల్లూరు వెళ్లకుండానే సాంకేతిక లోపంతో పెద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. కానీ ఎటువంటి మానవ నష్టం లేనప్పటికీ కూడా అగ్ని ప్రమాదం గురి కావడంతో ప్రయాణికులైతే ప్రాణాలను అరిచేతులు పట్టుకుని బయటికి దూకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ చిట్యాల పరిధిలోనే ఈ హైవేపై 3 ఏళ్లలో 6 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధమయ్యాయంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు ఈ రహదారిపై బ్లాక్ స్పాట్స్తో, మరోవైపు ఈ ప్రైవేటు ట్రావెల్స్ అగ్ని ప్రమాదాలతోటి ఈ హైవేపై ప్రయాణికులైతే కలవరపాటుకు గురవుతున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన హైవేగా పేరుంది. ఇది మచిలీపట్నంను పూణేతో కలిపే జాతీయ రహదారి 65లో భాగం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 181 కిలోమీటర్ల ఈ రహదారి 15 మండలాల్లో 33 గ్రామాల మీదుగా వెళ్తోంది. ఈ హైవేను 2015లో జిఎంఆర్ సంస్థ 4 లేన్లుగా అభివృద్ధి చేసింది. నిత్యం 45,000కు పైగా వాహనాలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా ఆదివారం సెలవు దినాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ 181 కిలోమీటర్ల ప్రయాణానికి 4:30 నుంచి 5 గంటలు పడుతోంది. ఈ రహదారిపై ఏటా వందలాది ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో ఏటా 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక క్షతగాత్రుల సంఖ్యకు లెక్కే లేదు. మితిమీరిన వేగం, డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా నడపడం, నిద్రమత్తు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. రాత్రి వేళల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వేగానికి అందులో ప్రయాణించే వారితో పాటు రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. రోజు రోజుకు ఈ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాద ఘటనలు పెరుగుతున్నాయి. అత్యధికంగా ప్రమాదాలు రాత్రివేళ, తెల్లవారుజామున చోటు చేసుకుంటున్నాయి. కర్నూలు చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన మరవక ముందే నల్గొండ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటీవల చిట్యాల మండలం వెలిమినేడు సమీపంలో హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లాకు బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగగా బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. బస్సు ఫిట్నెస్ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఒక 30 మంది ప్రయాణికులు ఉన్నారు. చోటుప్పలు దాటిన వెంటనే ఇమీడియట్లీ ఇంజన్ నుంచి మంటలు రావడం జరిగింది. ఎవరికి కూడా ఇంటిమేషన్ లేదు. ఎమ్మటే 29 మంది తొందరగా దిగిపోవడం జరిగింది. బస్సు ఎంత దగ్ధంగా కాలిందంటే మీరు ఈ ఒరిజినల్ చిత్రాలు చూడండి, ఎంత భయంకరంగా కాలిందంటే ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఎవరికేం కాలేదు. ఇటువంటి ఫిట్నెస్ లేని బండ్లు నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఫిట్నెస్ లేని బండ్లు తీసుకొచ్చేసి రిజిస్ట్రేషన్ ఏపీ, తెలంగాణ మధ్య ఈ ప్రాంతాల్లో నడుపుతున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ విజయవాడ రహదారిపై గడిచిన 3 ఏళ్లలో 6 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధమయ్యాయి. వీటిలో 3 బస్సులు స్వల్పంగా దగ్ధమవగా 3 బస్సులు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదాలు ఎక్కువగా చిట్యాల మండలంలోని వెలిమినేడు శివార్లోని పిట్టంపల్లికి వెళ్లే దారిలో జరిగాయని పోలీసులు చెబుతున్నారు. మితిమీరిన వేగంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హైవేపై టెర్రర్ సృష్టిస్తున్నాయంటున్నారు. ఇది నేషనల్ హైవే 65 కావడంతో ఇది మెయిన్గా విజయవాడ అమరావతికి కనెక్టింగ్ రోడ్డు ఉండటం వల్ల ఇక్కడ మెయిన్గా ప్రైవేట్ ట్రావెల్స్ తోటే ఎక్కువ లాంగ్ జర్నీ ఉండటం వల్ల ప్రైవేట్ ట్రావెల్స్, స్లీపర్ కోచ్లు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ పబ్లిక్ దాన్నే ఎక్కువ చూస్ చేసుకుంటారు. ప్రైవేట్ ట్రావెల్స్ అనేవి విపరీతంగా తిరుగుతుంటాయి. ఇవి రాత్రిపూట ఇంకా ఎక్కువగా మూవ్ అవుతుంటాయి. వాటికి అనుగుణంగానే మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోవటము,
వాడి నియంత్రణ, వాడి ఫిట్నెస్ సంబంధించి ఆర్టీఐ అధికారుల సహాయంతో వారి ఫిట్నెస్ని కానీ వారి వెహికల్ డ్రైవర్ కండిషన్, నిద్ర ఇవన్నీ కూడా ఉంచుతాము. అదేవిధంగా నిద్ర వచ్చి ఏదైనా యాక్సిడెంట్ జరుగుతాయని కూడా కొన్ని టీ స్టాల్స్ని కూడా నైట్ టైంలో క్లోజ్ చేయకుండా వారికి చేసే విధంగా కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. ఫిట్నెస్ లేకున్నప్పటికీ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు బస్సులను తిప్పుతున్నాయి. అంతేకాక అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మంటలు ఆర్పడానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్లు లేకపోవడం ప్రమాదాల తీవ్రతను పెంచుతున్నాయి. కొన్ని ట్రావెల్స్ బస్సుల్లో అత్యవసరం ద్వారం ఉన్న చోట బెడ్స్ ఏర్పాటు చేయడం, గడువు ముగిసిన ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉంచుతున్నారని ట్రావెల్స్ సంస్థలపై ఆరోపణలు వస్తున్నాయి. లాంగ్ రూట్ ప్రయాణించే బస్సులో ఒకే డ్రైవర్ ఉండటం కూడా ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ఫిట్నెస్ ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు, పొల్యూషన్ సర్టిఫికెట్ అసలే ఉండదు. ఎక్కడో రిజిస్ట్రేషన్ అవుతాయి, మరెక్కడో తిరుగుతాయి. అనుమతి పొందేది ఒక రూట్లో అయితే తిప్పేది మరో రూట్లో. అనుభవం లేని డ్రైవర్లు స్టేజ్ క్యారియర్లుగా తిప్పుతూ అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా చాలా విపరీతంగా పెరిగిపోయింది. అతివేగం, అతి దారుణంగా రాత్రి టైంలో ఆ బస్సులు పోయే స్పీడ్కు సామాన్య ప్రజలు భయపడుతున్నారు, వాహనదారులు భయపడుతున్నారు. ఆ బస్సులలో కనీసం ఎప్పుడైనా ఎక్కితే ఫైర్ సేఫ్టీ ఉండదు, దాంతోపాటు ఇన్సూరెన్స్ కూడా ఉండదు. ఇంత ఘోరంగా ప్రైవేట్ బస్సులు నడుపుతుంటే ఆ మాఫియాకు అధికారులు కానీ, సంబంధిత అధికారులు కానీ, ఆర్టీఐ అధికారులు కానీ కనీసం సంవత్సరంలో ఒక్కసారి కూడా ఆ బస్సులు తనిఖీ చేసేది ఉండదు. గత 3 ఏళ్లలో 5-6 బస్సులు మా దగ్గర తగలబడ్డాయి. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. కాదు ప్రభుత్వానికి కానీ, ఆర్టీఐ అధికారులు కానీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాం. మా ప్రజల ప్రాణాలు కాపాడండి. ఈ బస్సు ప్రైవేట్ మాఫియాలని ఆగడాలని అరికట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రమాదాల నివారణకు తనిఖీలు రాత్రి సమయాల్లో చేపట్టడం లేదు. ఇదే అదునుగా రెచ్చిపోతున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు. మరోవైపు ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. రవాణా శాఖ అధికారులు, పోలీసులు ఉమ్మడిగా కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. దేశంలోనే అత్యధిక వాహనాల రద్దీ కలిగినటువంటి ఈ హైవే ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఈ హైవేపై బ్లాక్ స్పాట్స్ వద్ద జరుగుతున్నటువంటి ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానీ ప్రైవేటు ట్రావెల్స్ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నటువంటి ప్రైవేటు ట్రావెల్స్ మాఫియాపై కూడా జుల్పిస్తే అగ్ని ప్రమాదాలకు చెక్ పెట్టడంతో పాటు ప్రయాణికులకు భరోసా కల్పించినట్లు అవుతుంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవణ్, TV9 చిట్యాల.